అందరికీ నమస్తే. ఓ పక్క బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేసింది అన్నట్టుగానే సంబరాలు జరుగుతున్నాయి. గాంధీ భవన్లో కానీ బయట కానీ అక్కడక్కడ సంబరాలు చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ గొప్ప అంటున్నారు. నిజంగానే బీసీలకు 42% ఇస్తే కాంగ్రెస్ గొప్పనే. కానీ అది ఏమవుతుందో తెలియదు. ఒక పెద్ద క్వశ్చన్స్, చాలా అనుమానాలు, చాలా ప్రశ్నలు. అసలు ఇది కొసకు చేరుతుందా చేరదా? ఎందుకంటే గతంలో ఉన్న అనుభవాలు, వేరే వేరే రాష్ట్రాల్లో జరిగిన వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం ఏమో రేవంత్ రెడ్డి గారు బీసీ సంఘాల నేతను కలిసినప్పుడు చేసిన కామెంట్స్ బట్టి చూస్తే ఈ వ్యవహారం నుంచి ఎట్లా బయటపడాలి, ఇది ఒక వివాదంగా ప్రభుత్వం చూసినట్టు కనిపిస్తుంది. ఇది వివాదం కాదు, ఇది మీరు చేస్తున్న ఒక మంచి పథకం. కానీ ఆ పథకం మీద అవగాహన లేకపోవడమో, దాని ప్రాసెస్ మీకు తెలియకపోవడమో, లేకపోతే చెప్పేవాళ్ళు సరిగా చెప్పలేకపోవడమో, వేరే రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు మీరు పరిశీలించకపోవడమో, ఇట్లాంటి ఏదో జరిగి ఉండాలి. ఈ వ్యవహారం నుంచి ఎట్లా బయటపడాలి ప్రభుత్వం? బీసీలకు 42% అనే వ్యవహారం నుంచి బయటపడితేనే లోకల్ బాడీ ఎలక్షన్స్లో 4 ఓట్లు పడతాయి. లేకపోతే ఇది ఎజెండాగా కనుక నడిస్తే కాంగ్రెస్కు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ 42% అనే వివాదం నుంచి బయటపడేందుకు కొన్ని ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీ సంఘాల నేతలతో కలిసినప్పుడు ఆయన మాట్లాడిన మాటలను వింటే మనకు అదే అర్థమవుతుంది. ఆ మాటలు ఏంది, అసలు వీళ్ళ ఉద్దేశం ఏందో మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాహుల్ గాంధీ పైన కామెంట్ చేసిన రేవంత్ రెడ్డి గారు, రాహుల్ ప్రధాని అయితే ఇప్పటికే 42% రిజర్వేషన్ అయిపోయేది. అసలు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారో కాదో తెలియకముందే 42% రిజర్వేషన్ అని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలు పెట్టిండ్రు, డిక్లరేషన్ చేసిండ్రు. ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ ప్రధాని అయితే అంటే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు వేచి చూడాలనా? రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రధాని అవుతారు? అప్పటి వరకు 42% సాధ్యమా? అసలు నిజంగా కూడా కొన్ని స్టేట్స్లో జరిగిన పరిణామాలు చూస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినా సాధ్యం కాదేమో అన్న చర్చలే ఉన్నాయి. ఇప్పుడు 9th షెడ్యూల్లో చేర్స్తే అయిపోదు. 9th షెడ్యూల్ను కూడా పునర్సమీక్షిస్తామని సుప్రీంకోర్టు చెప్తుంది. 9th షెడ్యూల్లో కూడా 50% రిజర్వేషన్ దాటి ఏమన్నా చేరిస్తే వాటిని కూడా మేము మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ చేస్తాం, మళ్ళీ విచారణ చేస్తామని. ఒకప్పుడు 9th షెడ్యూల్ పెడితే అంతే. అప్పుడెప్పుడో జయలలిత ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే సెంట్రల్లో, పివి నరసింహారావు ప్రధానమంత్రి, మైనారిటీ గవర్నమెంటు. జయలలిత కనుక సపోర్టు వెనుకకు తీసేసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది సెంట్రల్లో. ఆ టైంలో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడేదో మేనేజ్ చేసి చేయగలిగినారు. కానీ ఇప్పుడేమో సాధ్యమైతే లేదు. వీళ్ళు చెప్పేటివన్నీ కూడా అతుకుల పొంతలాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ అంటే కొత్తగా ఏమంటారు, గాంధీ భవన్కి వెళ్ళి ఇస్తామంటారు. గాంధీ భవన్ నుంచి మేము 42% రిజర్వేషన్ మేము బీసీలకు టికెట్లు ఇస్తామంటారు. మరి ఎడ్యుకేషను లేకపోతే ఉద్యోగాల్లో కూడా గాంధీ భవన్కి వెళ్ళి ఇస్తారా? ఇక్కడి నుంచి సార్ రిజర్వేషన్ అది చట్టబద్ధతతో వస్తేనే బీసీ సోదరులకు లాభం. అంతేగాని మీరు గాంధీ భవన్లో 4గురికి టికెట్లు ఇచ్చినంత మాత్రాన అది బీసీలందరికీ లాభం కాదు. రాజకీయంగా ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళకి ఏమైనా లబ్ధి చేకూరుతుందేమో, కానీ బీసీలందరికీ ఎడ్యుకేషన్ కానీ ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ కావాలి. మీరు చెప్పినట్లుగా మీ ప్రధాన ఉద్దేశం కూడా అదే కదా, మీ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశం. అది జరగాలంటే గాంధీ భవన్ నుంచి కుదరదు, ఖచ్చితంగా చట్టబద్ధత ఉండాలి. ఇంకొక మాట ఏమన్నారంటే 2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అనే ప్రధాన ఎజెండాగా ఎలక్షన్ జరగాలి అంటే ఇప్పుడు కాదు అని చెప్పదలుచుకున్నారా మీరు? 2029 వరకు మీరు ఆగాల్సిందే. అప్పుడు బీసీ ఎజెండా మీద ఎలక్షన్ చేద్దాం, అప్పుడు చూసుకుందామని మాట్లాడుతున్నారు. అప్పుడు మళ్ళీ ఇదే బీసీ ఎజెండా మళ్ళీ మోసం చేద్దాం, మళ్ళీ ఒక డిక్లరేషన్ చేద్దాం అనుకుంటున్నారా? ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు లేకపోతే గవర్నమెంట్ 2 విషయాలను బాగా ఫోకస్ చేస్తున్నది. ఒకటి, ఇట్లాంటి విషయాలు మాట్లాడి ఇప్పుడు ఈ వ్యవహారం నుంచి బయటికి రావాలి. 2, లేకపోతే బీఆర్ఎస్ పైన బీజేపీ పైన తోయాలి. ప్రభుత్వం ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు చిత్తశుద్ధితో మంచి చేయాలి, లీగల్గా వచ్చే సమస్యల మీద ఫైట్ చేయాలి, అవసరమైతే దానిలో ఇంకా ఏమేం చేయాలో చేయాలి. అంతేగాని వాళ్ళ మీద దోషేసి మేము లబ్ధి పొందుతాం, వీళ్ళ మీద దోషేసి మేము లబ్ధి పొందుతాం అంటే ఆ స్కీమ్ సక్సెస్ కాదు. ప్రస్తుతం ఆ సిచ్యువేషనే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బీసీ వీళ్ళు క్యాబినెట్ తీర్మానం చేసింది, ఆర్డినెన్స్ను గవర్నర్కి పంపించారు. గవర్నర్ యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫైల్ ఆయన దగ్గర నుంచే రాష్ట్రపతికి పంపించారు. అంతకుముందు అసెంబ్లీలో చేసినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ అందరు సపోర్ట్ చేసిండ్రు కదా. అందరు సపోర్ట్ చేస్తేనే కదా ఆ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఆ బిల్లే కదా మీరు గవర్నర్కి పంపించారు, గవర్నర్ రాష్ట్రపతికి పంపించారు. మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ ఆయన యాక్సెప్ట్ చేస్తారో గవర్నర్ గారు వాళ్ళ చిత్తం ఎట్లుంటుందో తెలియదు. ఆల్రెడీ ఉన్న బిల్లునే రాష్ట్రపతి పంపిస్తే మళ్ళీ అదే బిల్లు పంపిస్తే ఏం చేసుకోవాలనుకోవచ్చు. ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో కాదు దేశంలో ప్రతి పౌరునికి కొన్ని హక్కులు ఉంటాయి. ఎవరికి ఎక్కడ ఏం అన్యాయం జరిగిందన్నా పోలీస్ స్టేషన్ కన్నా పోవచ్చు, కోర్టు కన్నా పోవచ్చు. ఎవరో ఒకరు మేము పోటీ చేయాలి ఊర్లో అనుకుంటున్నారు. ఎవరో ఒక ఓసీ సామాజిక వర్గం అయినో ఇంకెవరో పోటీ చేయాలనుకుంటున్నాడు. ఆడ మీరు బీసీ ఇద్దామని కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు, మిగతా పార్టీలు ఇవ్వాల్సిన గ్యారంటీ ఏముంది?
అసలు ఎవరు కోర్టుకు పోకుండా ఎట్లా ఉంటారు? మీరు ఒకవేళ బలవంతంగా రిజర్వేషన్ చేస్తే ఇప్పుడు చట్టానికి కళ్ళు కప్పేసి చేస్తామంటే అప్పుడు ఎవరో కోర్టుకు పోతే అది బీఆర్ఎస్ మీదనో బీజేపీ మీదనో తొయ్యాలన్నా? ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అయిపోయేదంటే మోడీ అయింది కాబట్టి కాలేదని అర్థం కదా. మోడీ అయింది కాబట్టి చేయలేదు. మోడీ చేసినా సుప్రీంకోర్టు దాన్ని సమీక్షిస్తుంది. రిజర్వేషన్స్ 50% దాటుతుంది కాబట్టి మీరు ఇచ్చినప్పుడే అన్ని పరిశీలించి ఇవ్వాలి హామీలు. ఉత్తగా గాలికి గెలుస్తాం గెలిగితే చూసుకుందాం గెలిచినాక చూసుకుందాం అని చెప్పేసి హామీలు ఇచ్చేసి ఇప్పుడు అందరి మీద దోషిస్తామంటే దానికి అర్థమైంది. ఇంకొకటి అంట, కేసులు పెట్టిన వాళ్ళము దేశద్రోహుల సామాజిక బహిష్కరణ చేయాలంట. బీసీ రిజర్వేషన్ బహిష్కరిస్తే సామాజిక బహిష్కరణ చేయాలి. అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేసినాయి. అయినా సరే ఎవరు పోతారు చెప్పలేము కదా. ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది. అది కోర్టులో కేసు వేయించిన వాళ్ళకు వేసిన వాళ్ళను సామాజిక బహిష్కరణ చేయాలంట. ఈ సామాజిక బహిష్కరణ అనే పదం చాలాసార్లు రేవంత్ రెడ్డి గారు వాడుతున్నారు. అసలు ఈ సామాజిక బహిష్కరణ దేనికోసం చేస్తారో కూడా అవగాహన లేకపోతే కష్టం. అందుకే అంటున్నా, బీసీల ద్రోహులు బీజేపీ బీఆర్ఎస్ బీసీల ద్రోహులు అని దానికి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పని చేయకపోయినా క్రెడిట్ పొందాలి. బీసీలకు 40% ఇచ్చేసి దాని క్రెడిట్ మీరు తీసేసుకోండి. ఇప్పుడు ఈ పంచాయతీ అంతా కూడా క్రెడిట్ పాలసీయే. ఓ పక్క కాంగ్రెస్ వాళ్ళు మేము చేసేసినామని ముందే పాలాభిషేకం చేస్తారు. ఇది మా వల్లనే జరిగిందని చెప్పేసి జాగృతి వాళ్ళు చేస్తారు. ఇంకో ఆయన నిన్న అద్దాలు వలగలే ఆఫీస్ పోతే ఆయన ఇదంతా నా వల్లనే జరిగింది, అసలు రాష్ట్రంలో బీసీలంతా నేను ఉండబట్టి అన్నం తింటున్నారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఏం లేరు బీసీలు చాలా మంచివాళ్ళు. మీలాగా బూతులు మాట్లాడరు, మీలాగా వ్యవహరించారు ఎవరిని. ఆయన నోటి బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఒక్కరు ఇద్దరు కాదు, అన్ని పార్టీలలో ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్రధాని ఆయన్నే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నోరు వాడేసుకున్నాడు. అంతకుముందు సీఎంగా ఉన్న కేసీఆర్ మీద నోరు వాడేసుకున్నాడు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి, ఇంకా ఒక్క పేరు 2 పేర్లు కాదు, అన్ని పేర్లు అందరి మీద నోరు పడేసుకున్నాడు. నా మీద కూడా నోరు పడేసుకున్నాడు లాస్ట్కి. అట్లా క్రెడిట్ పాలసీ అనమాట. ఈ క్రెడిట్ మాకెవరికి, ఈ క్రెడిట్ నాదే, జనమంతా నా వల్లనే ఈ బీసీ ఇది వచ్చిందని చెప్పి చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికి రాలేదు, ఎవ్వరి వల్ల కాలేదు. అసలు పనే కానీ క్రెడిట్ ఎందుకు మీకు? పని కాలేదు. 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఎవరు పోరాటం చేసిండ్రు, ఎట్లా పోరాటం చేసిండ్రు, దానివల్ల ప్రభుత్వం మీద ఎట్లాంటి ప్రెషర్ అయింది, ప్రభుత్వం ఎవరు ప్రెషర్ చేయకుండానే ఇచ్చిందా, అట్లాంటి అంశాల మీద మాట్లాడుకోవచ్చు మనం. కానీ వాళ్ళ పాలసీలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బీసీ సంఘం నేతలంట ఎవరు కోర్టుకు పోకుండా చూడాలంట. వీళ్ళు ఇచ్చే వ్యవహారాలేమో ఇట్లుంటాయి, దానికి ఎట్లుంటుందో క్లారిటీ ఉండదు, వీళ్ళకే క్లారిటీ ఉండదు. వీళ్ళు ఇచ్చే ఆర్డినెన్స్ మీద ఎవరు కోర్టుకోకుండా బీసీ సంఘ నేతలు చూడాలంట. ఏం చేయాలా? కోర్టుల గేటు దగ్గర ఉండాలి. పాపం వాళ్ళు బీసీ సమాజం కోసం కొట్లాడుతున్నారు. వాళ్ళని సంతృప్తిపరచడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ప్రభుత్వం చూసుకోవాలి. ఎవరు కోర్టుకు పోకుండా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, బీసీ సంఘం లీడర్ అది కాదు. వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ ఫైట్కు తలొగ్గే మీరు ఇక్కడ దాకా వచ్చిండ్రు. మీరు ఉత్తగేం రాలేదు, లేకపోతే డిక్లరేషన్ వదిలేస్తున్నారు మీరు గాలికి. ఎన్నో డిక్లరేషన్ చేసినారు, ఏమైంది? అగ్రికల్చర్ డిక్లరేషన్ ఏమైంది? ఎస్సీ డిక్లరేషన్ ఏమైంది? ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది? ఏమీ కాలేదు. బీసీ సంఘ లీడర్లు ప్రెషర్ పెట్టడంతోన, జాజుల సీనన్ననో ఆర్ కృష్ణన్ననో ఇట్లాంటి వాళ్ళు ప్రెషర్ పెట్టడంతోన, చిరంజీవులు సారో రిటైర్డ్ ఐఏఎస్ అట్లాంటి వాళ్ళ ప్రెషర్తోన గవర్నమెంట్ ఇది తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఎవరు కోర్టుకు పోకుండా కాపలా ఉండాలంట. ఏంది సాధ్యమా అది? ఎట్లా కాపలా ఉంటారు వాళ్ళు? ప్రభుత్వం చక్కగా చేస్తే ఎట్లున్నదంటే, నేను మాత్రం చేస్తా, నా మీద ఎవరు కేసు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత మీదే. ఏంది ఇది సుపారీ కేసా? ఇది నా సుపారీ నేను తీసుకొని చేస్తా, మీ పని మీరు మాత్రం ఎవరు నా మీద కేసు కాకుండా చూసుకోవాలని చెప్పుకోనికి మీరు ఇచ్చేది ఏదో కరెక్ట్గా ఇవ్వాలి. అసలు నాకు తోడుగా నిలబండి. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నాకు వీళ్ళు ఎందుకు తోడుగా ఉంటారు? ఎందుకు తోడుగా ఉండాలి బీసీలు మీకు? మీరు 40% అని చెప్పేసి ఇప్పటికీ చేస్తున్నది మోసమే. అది ఎవరిని కదిలించినా, ఏమాత్రం అవగాహన ఉన్నా, జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్తున్నారు, వినండి ఒకసారి. రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య గారు ఆయన మాట్లాడుతున్నారు, ఇదంతా మోసం చేయడానికి చేస్తున్న పని, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. బీహార్లో చట్టం చేస్తేనే కొట్టేసింది హైకోర్టు. కేసీఆర్ గవర్నమెంట్లో ఆర్డినెన్స్ని కొట్టేసింది ఇదే హైకోర్టు. దీన్ని ఏం చేయాలో చేయాలి. అసలు ఆర్డినెన్స్ తీసుకొచ్చే ముందరనో, ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రకటించిన తర్వాతనో కనీసం అఖిలపక్ష సమావేశాలు పెట్టినరా? కనీసం బీసీ సామాజిక నేతలు అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి, లేకపోతే న్యాయ నిపుణులు ఒక దగ్గర కూర్చోబెట్టి అసలు ఏం చేయాలి, దీన్ని ఎట్లా ముందుకు పోవాలి, దీని విషయంలో ఎట్లా న్యాయం చేయాలి, మీరు ఎట్లా బయటపడదామని ప్రయత్నం చేయదు. ప్రభుత్వము ఈ వ్యవహారం నుంచి మేము ఎట్లా బయటపడాలని ప్రయత్నం చేస్తే పారిపోతున్నట్లు లెక్క. అట్లా పారిపోవద్దు, నిలబడాలి. అసలు దీని విషయాన్ని ఎట్లా తేల్చాలి, ఎట్లా న్యాయం జరుగుతుందని చెప్పి ఏమైనా వేసిండ్రా? అసలు ఎవరితో మాట్లాడినరా? ఏం లేదు. మీరే 6 మందో 7 మందో 10 మందో 14 మందో సెక్రటరీలో కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి, అయిపోతుంది. ఒక్కరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నారా మీ క్యాబినెట్లో? ముఖ్యమంత్రికి అంతంత ఎక్స్పీరియన్సే, క్యాబినెట్లో ఉన్న వాళ్ళకు అవగాహన లేదు.
అడ్వకేట్ జనరల్ కూర్చోబెట్టుకొని మాట్లాడితే ఏమొస్తుంది? 100 మంది అడ్వకేట్ జనరల్ వచ్చినా ఏం చేయలేరని చెప్పేసి జస్టిస్ ఈశ్వరరాయ్ గారు చెప్తున్నారు. అంటే ఈ వ్యవహారంకి వెళ్ళి ఎట్లున్నది ఈ ప్రభుత్వం అంటే సింగిల్ లైన్లో చెప్తాను నేను. ఇక్కడ నుంచి బయటపడాలి మనం. ఇది మనకు మెడకు పట్టుకున్నది. ఇది ఇక్కడ నుంచి మనం విడిపించుకోవాలి, అవతల మీద చేయాలి. బీఆర్ఎస్ మీదో బీజేపీ మీదో తోయాలి, తోసేసి మేమే ఛాంపియన్ అని చెప్పుకోవాలి. ఫైనల్గా ఏంటంటే బీసీలకు 40% రిజర్వేషన్ రాదు అని వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు. అదేదో ఓపెన్గా చెప్పండి చూద్దాం. వాళ్ళు కూడా ఏం చేస్తారో అది చేస్తారు. మిమ్మల్ని వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఎలక్షన్స్ ముందల ఇప్పటిదాకా దాన్ని నాంచి సెప్టెంబర్ 30 ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి హైకోర్టు ఒక డెడ్లైన్ పెడితే ఇప్పుడు ఆదరాగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ మోసం చేయాలని చూసి మనం మోసం చేసినట్టుగా కనబడొద్దని ఇవన్నీ ఉల్టా చోర్ అనమాట. ఇవన్నీ ఉల్టా చోర్ చేసి వాళ్ళ మీద ఎన్నికే వీళ్ళ మీద ఎన్నికే. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇది అయిపోతుండే నయ్యం. నేను ఇంకా అప్పుడెప్పుడో ముఖ్యమంత్రిని అయితే అప్పుడో వేసేస్తున్నాను చెప్పుకోలేదు రేవంత్ రెడ్డి గారు. ఇది నమ్మక ద్రోహం కూడా కాదు, నమ్మించి గొంతు కూడా ఏమంటారు దీన్ని, ద్రోహం కాదు ఇది. ఎనివే బీసీ సోదరులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిన ఈ బీసీ సంఘ లీడర్లు ఉన్నారు కదా, వాళ్ళకి ఇదే అర్థమైంది. ఏంది ఈ పంచాయతీ చేసినట్టే చేస్తామంటారు, ఓ పక్క పాలాభిషేకాలు చేస్తారు, చూస్తేనేమో మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా దీన్ని ఎట్లా వాడుకోలేని ప్రయత్నమే తప్ప దీన్ని బీసీలు వాడుకునే విధంగా ఎట్లా తీసుకురావాలి అనే విషయంలో మాత్రం ప్రభుత్వం వెనకడుగు వేసినట్టుగా నాకు అనిపిస్తుంది. బీసీలకు గాంధీ భవన్కి వెళ్ళి టికెట్లు ఇవ్వచ్చు మీరు, మరి విద్యా ఉద్యోగాలు ఎవరు కల్పిస్తారు? గాంధీ భవన్కి వెళ్ళి ఇస్తారా? సాధ్యం? అది సాధ్యం కాదు కదా. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.